హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ యూట్యూబ్ లో దొరికే మూవీస్ చెప్పన్నా అని అడుగుతున్నారు. సో ఈ రోజు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. యూట్యూబ్ లో దొరికే ఈ మూవీస్ మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఏ మూవీ ఎవరికి నచ్చుతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాక్సిమం అన్ని జోనరాస్ కవర్ చేసాం ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ అయితే హర్రర్ ఫ్యాన్స్ కోసం. ఇది ఒక వింటేజ్ హర్రర్ మూవీ. 1964 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది ఈ మూవీ. ఆ ఊర్లో భార్గవి నిలయం ఉంటుంది. ఆ భార్గవి నిలయంలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంట్లోకి గాని ఆ దగ్గరికి గాని ఎవరు పోరు ఆ ఊర్లో. అయితే అలాంటి సీన్స్ చాలా ఇష్టపడ్డ ఒక రచయిత మాత్రం ఆ భార్గవి నిలయంలోకి అడుగు పెడతాడు. అసలు రచయితకి ఆ భార్గవి నిలయంలో పనేంటి? అందరూ అనుకున్నదే నిజమైందా? ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? అది ఆ రచయితకి కనబడిందా? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా మంచి హర్రర్ సీన్స్ తో, అంటే మరీ భయపెట్టేది గానీ ఏదో జరుగుతుంది అన్న ఫ్యాంటసీతో మనం తప్పకుండా ఉంటాం. వన్స్ అది బయటపడిన తర్వాత నార్మల్ లవ్ స్టోరీగా మారిపోతుంది. కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నప్పటికీ మూవీ ఒక మంచి ఫీల్ ఇస్తుంది. అంటే ఆ వింటేజ్ డ్రామా గానీ, ఆ స్క్రీన్ ప్లే, ఆ సినిమాటోగ్రఫీ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ వచ్చే సీన్స్ అయితే మీకు చాలా నచ్చుతాయి. ఫైనల్ గా మీరు చూసాక సాటిస్ఫై అయితే అవుతారు. ఇటువంటి అడల్ట్ సీన్స్ కూడా ఉండవు కాబట్టి మూవీని తప్పకుండా చూడొచ్చు. సో మరీ భయపట్టేసే మూవీ కాదు గానీ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. టొవినో థామస్ తన పెర్ఫార్మెన్స్ తో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాడు. నెక్స్ట్ మూవీ ఏంటో చూసేలోపు ఈ వీడియో మొత్తం చూసి ఇందులో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయినా మేము అడిగేది వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అది ఫ్రీయే కాబట్టి చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అది కూడా స్కూల్ ఏజ్ వాళ్ళకి. చిన్నపిల్లల కోసం, మెయిన్ గా తెలుగు వాళ్ళ కోసం రీసెంట్ గా అంత మంచి మూవీస్ అయితే రాలేదు, కానీ యూట్యూబ్ లో దొరికి ఈ మూవీ మాత్రం వాళ్ళని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. వాళ్ళతో పాటు పెద్దలు కూడా చూసేయచ్చు. చిన్నపిల్లల్ని తస్కరించే ఒక గ్యాంగ్. అలా తస్కరించి వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారు. అలా వాళ్ళు ఒక పెద్దింటికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అసలు హౌస్ అరెస్ట్ ఏంటి, ఎవరిని అక్కడ అరెస్ట్ చేశారు హౌస్ లో, అసలు వాళ్ళు వేసే స్కెచ్ నుంచి బయట పడగలిగారా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి. మూవీ ఫస్ట్ చూసి ఇదే మొత్తం మూవీ అంతా ఉంటది అనుకున్నా, కానీ ఇంటర్వెల్ తోటే స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది. అల్లరల్లరిగా సరదాగా సాగిపోయే మూవీ పిల్లల కోసం కాబట్టి మీకు కొంచెం ఓవర్ గా అనిపించినా వాళ్ళ కోసం సర్దుకుపోయి మూవీ చూసేయండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా చాలా నీట్ గా ఉంటుంది మూవీ. ఫైనల్ గా ఈ మూవీలో మనకు తెలిసిన స్టార్స్ ఉండడం వల్ల ఈజీగా చూసేయచ్చు. మరి ఇన్ని మూవీస్ చెప్పాక ఒక థ్రిల్లర్ మూవీ అయినా లేకపోతే ఎలాగా? అందుకని ఇప్పుడు చెప్పబోతున్న మూవీ ఇంక్లూడ్ చేశా. ఆ మూవీ పేరే V2. కరోనా టైంలో V1 అన్న మూవీ చూసాం, కానీ ఆ మూవీకి ఈ మూవీకి కనెక్షన్ లేకపోయినా తెలుగులో ఏదో V2 అని పెట్టేశారు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక అపార్ట్మెంట్ కి చెందిన ఒక ఫ్లాట్ లో ఒక సీన్ జరుగుతుంది. అయితే అందరూ ఉంటుండగానే ఆ సీన్ ఎందుకు జరిగింది అని నివ్వెరపోతారు ఆ అపార్ట్మెంట్ వాసులు. అండ్ ఎటువంటి శబ్దం కూడా లేకుండా ఈ సీన్ ఎలా జరిగిందని పోలీసులు జరిపే ఇన్వెస్టిగేషన్ లో కూడా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. సో అసలు సీన్ కి కారణం ఎవరు అని కనిపెట్టే టైప్ లో ఈ మూవీ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా నడుస్తుంది. ఆ అపార్ట్మెంట్ లో ఉన్న అందరూ ఈ సీన్ రిజాల్వ్ అవడానికి పోలీసులకి హెల్ప్ చేస్తారో లేదో తెలియాలంటే ఈ V2 మూవీ చూడాలి. సీన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు. సో ఆ క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ ని హోల్డ్ చేసి సబ్జెక్ట్ ని బానే డీల్ చేశారు. సో ఈ మూవీలో కూడా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకపోవడం వల్ల ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బట్ థ్రిల్లర్స్ నచ్చితేనే చూడండి. నెక్స్ట్ చెప్పబోతున్న మూవీ పేరు సౌదీ వెల్లక్క. మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ మూవీ. ఫస్ట్ ఈ మూవీ ఎవరికి అంటే ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ మీద డ్రామా యాక్సెప్ట్ చేసిన వాళ్ళకే ఈ మూవీ. చాలా చిన్న కథని చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న తప్పులు చేస్తుంటారు. ఒకవేళ చేసిన చిన్న తప్పే చాలా పెద్దదై ఊరి జనం అంతా అదే తప్పు కింద చూపిస్తే ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇలాంటి కాన్సెప్ట్ మీద ఈ మూవీ తీశారు. అయితే ఆ చిన్న తప్పు ఏజ్ లో పెద్దయిన ఒక ముసలావిడి చేస్తే దాన్ని ఆ జనం ఎలా చూశారు, దీనికి ఏమైనా పరిష్కారం దొరికిందా, ఇలాంటి కాన్సెప్ట్ మీద ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ సగం ఎమోషన్స్ మీద, మిగతా సగం కోడ్ డ్రామాగా నడుస్తుంది. చాలా చిన్న విషయం ఎంత పెద్దగా అయ్యిందో తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఇనిషియల్ ఎపిసోడ్స్ అక్కడక్కడ మీకు బోర్ గా ఫీల్ అయినా సరే ఒక్కసారి సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయిన తర్వాత ఈ ఎమోషన్స్ మిమ్మల్ని తప్పకుండా డ్రాగ్ చేస్తుంది ఈ స్టోరీలోకి. సో ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మూవీ ఫినిష్ చేసినంత వరకు వదిలిపెట్టరు. ఫైనల్ గా ఈ కేసు ఏమైందో తెలియాలంటే ఈ సౌదీ వెల్లక్క మూవీ చూడాల్సిందే.
ఓటీటీలో ఈ మూవీ మిస్ అయ్యి యూట్యూబ్ లో చూడడం జరిగింది. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. ఆ మూవీనే అన్నపూర్ణ. మనం ఫారెన్ లాంగ్వేజెస్ లో ఫుడ్ మేకింగ్ మీద మూవీస్ చాలా చూసాం అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. కానీ ఇండియన్ మూవీస్, అది కూడా మెయిన్ గా సౌత్ మూవీస్ కి వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా తక్కువ. కానీ అలాంటి ఆకలిని ఈ మూవీ తీర్చేస్తుంది. చిన్నప్పటి నుంచి తనకి ఫుడ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళది ప్యూర్ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ. అయితే ఫుడ్ మేకింగ్ ఇష్టం అవ్వడం వల్ల తను చెఫ్ అవ్వాలనుకుంటుంది. మరి చెఫ్ అయితే ఓన్లీ వెజ్ చేస్తే సరిపోతుందా, మరి నాన్ వెజ్ సంగతి ఏంటి? సో ఈ డైలమాలో తను అనుకున్న గోల్ కి తను రీచ్ అవ్వగలిగిందా, తను ది గ్రేట్ ఇండియన్ చెఫ్ అవ్వగలిగిందా, ఇలాంటి విషయాలన్నీ అక్కడక్కడ ఎంటర్టైన్ చేస్తూ, అక్కడక్కడ థ్రిల్ కి గురి చేస్తూ, ఓవరాల్ గా ఈ మూవీ మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు కూడా. మెయిన్ గా లేడీస్ కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీ లేడీస్ కోసమే కాదు, అందరికీ నచ్చుతుంది కనుక మూవీని తప్పకుండా చూడండి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫీల్ అవుతారు. ఫైనల్ గా ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. రీసెంట్ గా ఇప్పుడు చెప్పబోతున్న మూవీకి మంచి రివ్యూస్ ఉండడంతో ఇంకా స్టార్ట్ చేశా. ఆ మూవీ పేరే శ్రీమతి. చాలా రియల్ గా ప్రస్తుతం సమాజంలో ఇలాంటి కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగా దగ్గరయ్యే సబ్జెక్ట్ ఇది. మెయిన్ గా లేడీస్ కి ఒకసారి ఫ్రెండ్ అని అనుకున్నాక వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అయినా చేద్దామని, ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఫ్రెండ్ కి నేనున్నానని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక ఫ్రెండ్ వల్ల ఇంకొక ఫ్రెండ్ కి ఎలాంటి ఆపద కలిగిందో, ఆ తర్వాత తను ఎటువంటి సమస్యలు ఎదుర్కొందో తెలియాలంటే ఈ శ్రీమతి మూవీ చూడాల్సిందే. చాలా చిన్న సినిమా అయినా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సబ్జెక్ట్ మనం జనరల్ గా చూసి ఉంటాం ఆర్ ఎక్కడొక్కడ విని ఉంటాం. సో అలాంటి సబ్జెక్ట్ డీల్ చేయడం వల్ల ఇది ఈజీగా అందరికి కనెక్ట్ అవుతుంది. మెయిన్ గా ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి సినిమా. అయితే ఎంటర్టైన్మెంట్ అది ఫీల్ అవద్దు కానీ ప్రస్తుతం సమాజంలో ఇలాంటి ఒక సమస్య సర్వసాధారణం. సో ఆ సమస్య ఏంటి, దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకపోవడం వల్ల ఈ మూవీ చూసినంతసేపు మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుంది. రీసెంట్ గా యూట్యూబ్ లో భువన విజయం అన్న మూవీ చూసా. ఈ మూవీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే అక్కడక్కడ థ్రిల్ కి కూడా గురి చేస్తుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ నడుస్తుంది. హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూసిన వాళ్ళకైతే ఈ మూవీ ఆల్రెడీ చూసాం అని అనుకోవచ్చు. కానీ ఓన్లీ తెలుగు కంటెంట్ చూసిన వాళ్ళకి మాత్రం ఈ మూవీ మంచి థ్రిల్ గా అనిపిస్తుంది. అక్కడక్కడ కామెడీ టైమింగ్ మిస్ అయినా మూవీ మాత్రం మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ ఒక పెద్ద హీరోతో మూవీ చేద్దామని ప్లాన్ చేస్తాడు. అయితే తన ప్రొడక్షన్ లో ఆ మూవీ తీయడానికి కథ కోసం వెతుకుతుంటాడు. అలా తనకి కథ చెప్పడానికి కొంతమంది రైటర్స్ వస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ రైటర్స్ అందరూ చెప్పే కథలు ఆ ప్రొడ్యూసర్ కి నచ్చుతాయి. అయితే ఆ కథలన్నిట్లో తను ఏ కథ చూస్ చేసుకున్నాడో తెలియాలంటే ఈ మూవీ చూడాలి. మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా క్లీన్ గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. అండ్ ఫ్యామిలీతో ఈ మూవీ చూస్తే మీకు ఫుల్ టైం పాస్. థ్రిల్ కి థ్రిల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ అండర్ రేటెడ్ మూవీగా ఉన్నా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఈ వీకెండ్ కి ఈ మూవీ వేసేయండి. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. మంచి కుటుంబ కథ విత్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి. ఆ మూవీ పేరే ఏనుగు. కాకినాడ, రాజమండ్రి రెండు పక్కపక్క ఉన్న ఊర్లు. ఆ రెండు ఊర్లో పేరు మోసిన వ్యాపారవేత్తలు ఉంటారు. అయితే 7 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన వల్ల వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఆ 7 years బ్యాక్ జరిగిన సంఘటన ఏంటి, ఆ సంఘటన వాళ్ళ మనసులో ఎలా చొచ్చుకుపోయింది, దాని నుంచి బయట పడగలిగారా లేదా, అసలు ఆ సంఘటనకి కారణం ఎవరు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ ఏనుగు మూవీ చూడాల్సిందే. ఎటువంటి అడల్ట్ సీన్స్ లేకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. ఇప్పుడు వరకు కనుక ఈ మూవీ చూడకపోతే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మంచి ఫ్యామిలీ సీన్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం వల్ల అందరికీ నచ్చుతుంది ఈ మూవీ. అరుణ్ విజయ్ లీడ్ రోల్ లో ఈ మూవీని వేరే రేంజ్ కి తీసుకెళ్లారు. ఫైనల్ గా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు అండ్ ఓటీటీ లో మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లో దొరికి ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వెబ్ సిరీస్లు కానీ ఇంకేమైనా మూవీస్ కానీ నేను రివ్యూ చేయకుండా మీ కళ్ళకు కనపడితే మాత్రం కామెంట్ చేయడంతో పాటు ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా యాంగ్జైటీ వచ్చి అది తప్పకుండా చూస్తారు. సో మీకు గనక ఈ లిస్ట్ లో ఏ ఒక్కటి హెల్ప్ అయినా మేము అడిగేది ఈ వీడియోకి ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ.